ఇయర్ తర్వాత మళ్ళీ మీరు రేట్లు పెరుగుతారు కదా, ఇన్ కేస్ మీ బ్రాండ్ కూడా అంత సక్సెస్ఫుల్ అయితే అప్పుడు కూడా అదే రేట్కి ఇస్తారని ఎలా చెప్తారు? అందుకే నేను ముందుగానే మీకు చెప్పాను, వ్యాపారిగా వచ్చేవాడికి ఇవన్నీ అవసరం లేదు. కస్టమర్తో సంబంధం లేదు, కస్టమర్ మైండ్ యాటిట్యూడ్తో సంబంధం లేదు. మేము వ్యాపారిగా రాలేదు, వ్యాపారితో పాటు వ్యాపారాలు చేస్తూ ప్రజా జీవితం చేసి వచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో ప్రజలందరితో కూడా నిత్య సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు. ఒక పేదవాడి ఇంటిలో ఎటువంటి అవసరం ఉందో నా కళ్ళారా నేను చూశాను. ఒక పూట భోజనం చేస్తే 2 రోజులు భోజనం చేయడానికి అవకాశం లేనటువంటి నిరుపేద కుటుంబాలను చూశాను. ఫీజులు కట్టలేక చదువులు మానేసి కూలి పనులకు పంపించేసే తల్లిదండ్రులను చూశాను. చదువుకోవాలనుకున్న అవకాశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల్ని చూశాను. నా జీవితంలో ఎన్నో కష్టాలని నా కళ్ళారా నేను పాదయాత్ర చేశాను. నా కాన్స్టిట్యున్సీలో గడప గడపకి వెళ్ళి చూశాను. నాకు తెలియని వాటర్ అంటూ నా కాన్స్టిట్యున్సీలో లేడు. మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇంతమంది ప్రజలతో సత్సంబంధాలను నాకు ఆ ప్రజా అవసరాలు ప్రజా సమస్యలు అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. సో ప్రజా అవసరాలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి బాగా అవగాహన ఉన్నవాళ్ళం. ఒక వ్యక్తి ఏ రకంగా రూపాయి ఖర్చు పెడతాడు, ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆయన ఎంత కష్టపడితే ఆయనకు రూపాయి వస్తుంది, ఆ కష్టం విలువేంటో తెలిసినటువంటి వాళ్ళం. ఎందుకంటే వ్యాపారిగా రాజకీయ నాయకుడిగా రెండూ తెలిసినటువంటి వాళ్ళం. వకుళా సిల్క్స్, కాంచీపురం వకుళా సిల్క్స్ అన్నది బ్రాండ్ డెవలప్ చేసి ఆ బ్రాండ్ ద్వారా లాభాలు కొట్టేయాలనుకుంటే ఆ బ్రాండ్ కన్నా ముందు మాకో బ్రాండ్ ఉంది. దువాడ శ్రీనివాస్ అని ఒక బ్రాండ్, మాధురి అని ఒక బ్రాండ్ ఉంది. దిస్ బ్రాండ్ షుడ్ నాట్ బి స్పాయిల్డ్. అది మా మెయిన్ ఇంటెన్షన్. మా బ్రాండ్, మా పేర్లకు ఉన్నటువంటి బ్రాండ్ పోకూడదు. మా పేర్ల ద్వారా వస్తున్నటువంటి కాంచీపురం వకుళా సిల్క్స్ అనే బ్రాండ్ కూడా మాలాగే ఉండాలి. మాలా ఉండాలంటే మేము దాన్ని అదే పద్ధతుల్లో, మీరన్న పద్ధతుల్లో బ్రాండ్ వచ్చిన తర్వాత ఇష్టానుసారం రేట్లు అమ్మేసి ఆ కొంటారులే అని అలాంటి న్యూసెన్స్ చేయదలుచుకోలేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచన లేదు. మళ్ళీ మీరు కెమెరా పట్టుకుని రండి సార్, ఇదేసారి మీరు ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇదే టైంలో ఇలా చెప్పారు, 1 year తర్వాత ఎందుకని నేను డెఫినెట్ గా అడుగుతాను. ఒక మోటోతో దిగుతున్నాం బిజినెస్. మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఒకటే నిర్ణయం ఉంటుంది. అదే పద్ధతిలో మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము కస్టమర్స్ ని సంతృప్తి చేయటం, కస్టమర్ కి నాణ్యత ఇవ్వడం, ఇది మా ప్రాధాన్యత. రైట్ సార్, ఇక ఇది వదిలేస్తే పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు పాలిటిక్స్లో కొత్త, తను తీసుకురావడం వల్ల మీరు రావడం జరిగింది, ఎటువంటి అనుభవం లేదు. అలానే మీరు అపోజిషన్ ఉన్న వాళ్ళని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దానివల్ల ట్రోల్స్కి కూడా గురవుతున్నారు. సో పాలిటిక్స్లో ఉండడం అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం కాదు కదా. పాలిటిక్స్ లో ఎదుటి వాళ్ళు తిట్టడం అనేది ఎవరు చెప్పారు? పాలిటిక్స్ అంటే ప్రజలు కష్టాలు చూడడం, ప్రజల కోసం పనిచేయడం. మా దృష్టిలో పాలిటిక్స్ ఏదో తిట్టేస్తే అవతల వాడు ఏదో అంటే వాళ్ళ సమాధానం చెప్పడం అనేది పాలిటిక్స్ అని మేము ఎప్పుడు అనుకోవట్లేదు. నేను శ్రీనివాస్ గారి దగ్గర అది నేర్చుకోలేదు కూడా. నేను పాలిటిక్స్ నాకేం కొత్త కాదు. శ్రీనివాస్ దగ్గర నేను ఇప్పుడు 3-4 years నుంచి తన దగ్గర నేను రాజకీయం నేర్చుకుంటున్నాను. అంతకు ముందు నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం, మా ఫ్యామిలీ మేము అంతా. సో ప్రజల కష్టాలు తెలుసుకోవడం, ప్రజల దగ్గరగా ఉండడం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడమే మేము రాజకీయం అనుకుంటున్నాం తప్పితే ఏదో ప్రతి విమర్శలు పాలిటిక్స్ అనుకోవట్లేదు. అలాగని ఎదుటివాడు ఎవడో ఏదో అంటుంటే నోరు మూసుకొని చేతులు గాజు వేసుకొని కూర్చున్నందుకు పిరికి వాళ్ళని కూడా కాదు. ప్రతి క్వశ్చన్ కి కూడా సమాధానం ఇవ్వగలిగే సత్తా మేము ఉన్నాం. అదే ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామా మాకు అనవసరం. మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా. వైసీపీలో ఉన్న చాలా మంది, కొంతమంది నేతలు విమర్శించడం వల్ల, వాళ్ళ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే వైసీపీ ఓడిపోయింది. ఈ రోజు వైసీపీ ఓడిపోవడానికి కారణం కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం, దూషించడం వల్లే. సో అదే మళ్ళీ ఇంకేస్ నేను ఎప్పుడు ఒప్పుకోను. దీనికి మేము ఓడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన నిజాయితీ మాత్రమే. నిజాయితీగా ఉంటే ఓడిపోతారండి. ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇచ్చారు, అతను నిజాయితీగా ఇచ్చారు, నేను ఇదే చేయగలనని. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది, ఏమిచ్చింది? ఫేక్ మేనిఫెస్టో ఇచ్చింది, తప్పుడు వాగ్దానాలు చేసింది. అది ఇస్తూ మేము కూడా రావచ్చు. నేను ఎన్నికల ముందు గురించి చెప్పట్లేదు, గత 4 5 పరిపాలన కూడా చూడాలి. ఈ 4 5 ఉన్నటువంటి ముఖ్య నేతలు పేర్లు ఇప్పుడు ప్రస్తావించకూడదు, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం, అపోజిషన్ ఉన్న వాళ్ళని మాట్లాడడం, అది కూడా ఒక కారణం అంటే మీరు ఒప్పుకోరా? స్వాతంత్ర్యానంత చరిత్ర, 75 ఏళ్ల చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు, అలాంటి ముఖ్యమంత్రి రాలేరు కూడా. ఎందుకంటే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం, సచివాలయ వ్యవస్థలు. సచివాలయం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సెక్రటేరియట్ అంటాం. ప్రధానమంత్రితో అనుబంధంగా ఉండే అధికారులందరూ కూడా సెక్రటేరియట్ అంటాం. ముఖ్యమంత్రితో ఉండే అధికారుల
నివాసాన్ని కూడా సెక్రటేరియట్ అంటారు. మరి గ్రామ సెక్రటేరియట్ ఏంటి, విలేజ్ సెక్రటేరియట్ ఏంటి ఎప్పుడైనా విన్నామా? ఎక్కడైనా ఉన్నాయా ఈ దేశంలో? విలేజ్ సెక్రటేరియట్ అనే కాన్సెప్ట్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి. అంటే గ్రామ సచివాలయం, అక్కడే సెక్రటరీ, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీర్, ల్యాండ్ మ్యాన్, అన్ని రకాల శాఖలకు చెందినటువంటి వాళ్ళు 18 మంది సచివాలయంలో కూర్చుంటారు. ఆ 18 మందికి అనుబంధంగా 50 ఏళ్లకు వాలంటీర్. ఆ వాలంటీర్ ప్రభుత్వ పథకాలన్నీ, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, న్యాయబ్రాహ్మణులేంటి, ఆటో రిక్షాలేంటి, ఇలాంటి ప్రభుత్వ పథకాలన్నీ 2,40,000 కోట్ల పైచిలకు నిధులన్నీ కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి పంపించిన మొట్టమొదటి నాయకుడు దేశంలో జగన్మోహన్ రెడ్డి. చెప్పండి, ఒక్క నిమిషం. ఇన్ని చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ₹1 లంచం ఇచ్చిన ప్రభుత్వ పథకం కోసం ₹1 లంచం నేను ఇచ్చానని జగనన్న ప్రభుత్వంలో ఒక్కడంటే ఒక్కడిని చూపించండి. ఎందుకంటే లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు వెళ్ళాయి. నెంబర్ 2, ఎక్కడైనా ఒక లబ్ధిదారుడు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాను, నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా కాళ్ళ ఏళ్ళ అరిగేటట్టు ఎండ వాన అనకుండా కాపలా కాసి నిలబడి ఈ పథకాన్ని పొందాను, డబ్బులు ఇచ్చానేవాడిని ఒక్కడిని చూపించండి. ఒక్కడిని. ఇవేమీ జరగల. ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఇంటికి వచ్చే లంచం లేకుండా. ఆఖరికి రైతులు పండించిన ధాన్యానికి కూడా ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి రైతు భరోసా కింద ₹13,500 ఇచ్చి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా బాధ్యత వహించి ఆ ధాన్యాన్ని జగనన్నే ప్రభుత్వం ద్వారా కొనిపించి రైతానికి అండగా నిలబడ్డాడు. అంతేకాదు ఆరోగ్య సేవలు, అక్కడే ఒక హెల్త్ సెంటర్ గ్రామ స్థాయిలోనే పెట్టి ఆ హెల్త్ సెంటర్లో డాక్టర్లు పెట్టి బెడ్ మీద ఎంతమంది ఉన్నారు, రోగులు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏ ఆపరేషన్ చేయించాలని తెలుసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఉచితంగా 1600 రోగాలకు ఆరోగ్యశ్రీ పెడితే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1000 రోగాలకు కుదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3224 రోగాలకు పెంచి సికిల్ సెల్ ఎనీమియా, బోన్ మ్యారో, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రోగి ఇంటికి వెళ్ళిన తర్వాత మందులు ఉన్నాయో లేదో, ఏం బాధపడుతున్నాడు అని చెప్పి రోజుకు ₹200 మందుల కోసం ఇచ్చిన మొట్టమొదటి మానవతావాది ఈ భారతదేశంలో. ఎందుకు ఇవ్వాలి మందుల కోసం డబ్బులు? ఎందుకు చేయాలి? అమ్మఒడి ఇచ్చి ఆ బిడ్డకి యూనిఫారాలు ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, షూ ఇచ్చి, సాక్స్లు ఇచ్చి, అవన్నీ తన చేతితో పట్టి, షూ బాగుందా, యూనిఫామ్ బాగుందా, ఈ బిడ్డకి ఇవ్వచ్చా, నా మేనల్లుడు, నా మేనవాళ్ళు చదవాలి, వీళ్ళకి పెట్టుబడి పెడుతున్నాను, వీళ్ళు ఉన్నత స్థాయికి వస్తే నాకు అంతే చాలు అనుకొని ఆ స్కూల్స్ను బాగు చేసి నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి స్కూల్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేసి కరెక్ట్ వారికి వెళ్తున్నాయని మీకు తెలుసా సార్? వెళ్ళలేదు మధ్యలో ఉన్న వాళ్ళే చాలా మధ్యలో ఎవరు ఒక్క విషయం, నువ్వు పాయింట్కి వచ్చావు. ఆ మధ్యలో ఉండే దళారీ వ్యవస్థలు నాశనం చేస్తున్నారు కాబట్టే స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో దళారీ వ్యవస్థను పక్కకు తోసి సచివాలయ వ్యవస్థను పెట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల ద్వారా పెట్టినటువంటి వ్యవస్థలో నేను ₹1 లంచం ఇచ్చాను, నేను ఒక ప్రభుత్వ ఆఫీస్కి నేను వెళ్ళి పడిగాపులు కాసాననే వ్యక్తిని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని, మేము అపోజిషన్లో ఉన్నాం కదా, రూలింగ్లో ఉన్నారు కదా, ఇదిగో ఈ వ్యక్తి లంచం ఇస్తే మీరు పెన్షన్ ఇచ్చారు, ఈ వ్యక్తి లంచం ఇస్తే రైతు భరోసా ఇచ్చారు, ఈ వ్యక్తి లంచం ఇస్తేనే మీరు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించారని ఒక్కళ్ళని చూపించమనండి. ఒక్కళ్ళని. పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. చూడండి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా గానీ, సచివాలయ వ్యవస్థ ద్వారా గానీ ప్రజలకు నష్టం జరగలేదు. మాకు నష్టం జరిగింది, మేము నష్టపోయినాం. వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో చిన్న పొరపాటు మనలో జరిగింది. అదేంటంటే కార్యకర్త నష్టపోయినాడు. ఆ ఊర్లో ఉండే సర్పంచ్, ఎంపీటీసీ, వాళ్ళకి మేము వయా మీడియా పెట్టాల్సిందో ఇంకో రకంగా ఆలోచించి వాళ్ళకి సముచిత గౌరవాన్ని, స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాల్సింది. అక్కడ మేము తప్పు చేసామేమో అని నాకు అనిపిస్తుంది. ఎలా అంటే కార్యకర్తలు పట్టించుకోవడం కాదు, అక్కడ ఉండే కార్యకర్తకి గౌరవాన్ని ఇవ్వాల్సింది. ఈ పథకాలు పంపిణీ చేయడంలో జగనన్న ఇస్తున్నారు కాబట్టి, జగనన్న రిప్రజెంటేటివ్ గా ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి, ఆ వ్యక్తి ద్వారా ఇది సరఫరా జరుగుంటే ఆ వ్యక్తి గౌరవం వచ్చి ఉండేది. ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయినామేమో, డైరెక్ట్ గా పథకాలు ఇచ్చేసినాం. ఇచ్చేయటం వల్ల ప్రజలకు జగనన్నకి మధ్య వారధిగా ఉండే కార్యకర్తకి గౌరవం రాలేదు అన్నది మా నష్టం. అక్కడే మాకు నష్టం జరిగింది. కార్యకర్తకు సరైన స్థానాన్ని, గౌరవాన్ని ఇవ్వలేకపోయినాం. మేము చేసిన తప్పులేంటో నేను స్పష్టంగా చెప్తున్నాను కదా. ఆ తప్పు వల్లే మా కార్యకర్తలో
కొంత గౌరవం పోవటం వల్ల కార్యకర్త నిరాశ నిస్పృహకు గురైనాడు. ఆ తప్పు కూడా జరిగింది. 2 సార్ ఇంకో తప్పు కూడా నేను చెప్తాను సార్. మీకు ఆల్రెడీ ఒక సామెత తెలిసే ఉంటుంది, చైనాలో చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలని. మీరు ఎంతసేపు ఉచిత పథకాలు ఇస్తున్నాం అని అంటున్నారే తప్ప అసలు వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళకి ఎలా ఉపాధి కల్పించాలో దాని మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారో మీ ప్రభుత్వం? ఎకనామిక్స్ లో ఇప్పుడు మేము నేతన్నకి 24,000 ఇచ్చాం, తిని కూర్చోవాలని ఇవ్వాల. 24,000 రూపాయలతో స్పిన్నింగ్ కి కావాల్సినటువంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏమైనా కొనుక్కుంటాడు అని ఇచ్చాం. ఒక బిడ్డకి 15,000 అమ్మఒడి ఇచ్చాం. ఎందుకో తెలుసా? తిని కూర్చోటానికి కాదు. ఆ తల్లి ఆ బిడ్డకి స్కూల్కి పంపించేటప్పుడు పండగలకో లేకపోతే ఇంకో సందర్భంలోనో ఒక 2 బట్టలు కొనుక్కోవటానికి, లేకపోతే పుస్తకాలు కొనవటానికి, లేకపోతే ఇంకేదైనా ఆ బిడ్డకి అవసరమైనటువంటి అవసరాలు ఆ ఏడాదిలో తీర్చుకోవటానికి 15,000 రూపాయలు ఇచ్చారు. రైతు భరోసాకి 13,500 ఇచ్చింది. రైతు వ్యవసాయం మానేసి ఇంట్లో కూర్చొని కాదు, నీ వ్యవసాయానికి తోడుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నాను. నువ్వు విత్తనాల సమయంలో అప్పుకి వెళుతున్నావు. 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఎవరైనా అప్పిస్తే బాగా ఎదురు చూస్తున్నావు. నువ్వు అప్పు చేయకన్నా నేనున్నానన్నా అని చెప్పి 13,500 రూపాయలు ఆ వ్యవసాయానికి ఒక సపోర్ట్గా ఇస్తున్నాం తప్ప ఈ పథకాలు ఏ పథకం కూడా, జగనన్న ఇచ్చిన ఏ పథకం కూడా కూర్చొని ఇంట్లో కూర్చొని తినటానికి ఇవ్వలేదు. వాళ్ళు చేసే పనిలో ఒక మహిళ ఉంటారు. ప్రతి మహిళకి 20 సంవత్సరాల వయసులో పెళ్ళి అవుతుంది. ఆమెకి భర్త అప్పుడు ఎంత వయసు ఉంటుంది? 25 సంవత్సరాలు ఉంటాడు. అదే మహిళకి 45 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఆ భర్తకి 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వస్తుంది. ఆ 60 సంవత్సరాలు వచ్చిన వయసుకి భర్తకి శక్తి తగ్గుతుంది, పని చేయలేకుండా పోతున్నాడు, పొలంకి వెళ్ళలేకపోతున్నాడు, అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడు ఆ భార్య కనిపిస్తుంది. 45 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆ మహిళకి నేను ఏదైనా వ్యాపారం చేస్తే బాగును, పిల్ల డిగ్రీ చదువుతున్నాడు, కూతురు పెళ్లి వయసుకు వచ్చింది, నేను ఏదైనా చేస్తే బాగున్నాను ఎదురు చూసే ఆ చెల్లెమ్మకి నేను 18,750 రూపాయలు నీకు చేయూతనిస్తానక్క, నువ్వు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకో, దుకాణం పెట్టుకో, ఓ బట్టల దుకాణం పెట్టుకో, లేకపోతే ఏదో ఖర్చు పెట్టి నువ్వు చిన్న వ్యాపారం చేసి నీ బిడ్డలు నువ్వు చదివించుకొని ఏడాదికి 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ టైంలోనే మహిళకు అవసరం వస్తుంది డబ్బు. ఆ టైంలోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటుంది ప్రతి మహిళ. ఆ టైంలోనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. అది గుర్తించిన మానవుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి? నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి పథకంలో కూడా ఒక ఆర్ద్రత, ఒక ఆవేశం, ఒక కష్టం. ఇది మీరు నేను చెబితే రాలా. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే కోట్ల మంది మహిళల్ని, అక్కల్ని, చెల్లెమ్మల్ని కలిస్తే వాళ్ళు అతని చెవిలో చెప్పినటువంటి మాటలు. ఆ కష్టాలే నవరత్నాలు, ఆ కష్టాలే పథకాలు, అంతేగాని కూర్చొని తిండి పెట్టడానికి అది. ఇప్పుడు నేను చెప్తున్నా, పాయింట్కి వస్తున్నా. చెప్పండి. మోసం చేయడానికి, ప్రజలను మోసం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు? 1 పార్టీ కేడర్కి దూరమైనాం. నెంబర్ 1 మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం. నెంబర్ 2 తెలుగుదేశం పార్టీ లేనిపోని వాగ్దానాలు ఇచ్చింది. ఎలా ఇచ్చారు? మేము బిడ్డకి 15,000 ఇస్తున్నాం. ఒక తల్లికి 2-3 బిడ్డలు ఉన్నా ఒక బిడ్డకి ఇచ్చాం అమ్మవాడు. వాళ్ళు ఏం చెప్పారు? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 10 అన్నా, నువ్వు వచ్చావా నీకు 15 ఇలా చెప్పి చదువుతున్న ప్రతి బిడ్డకు కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా ఇస్తామని అబద్ధం ఆడారు. మీరేమనుకుంటారు? మీ ఇంట్లోనే 2 తమ్ముళ్ళు ఉంటే ఒక తమ్ముడికి ఇచ్చాడు జగన్, చంద్రబాబు నాయుడు వస్తే 2 తమ్ముళ్ళకి ఇస్తాడని మీరు ఆశపడతారా లేదా? ఎస్, అదే ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ అయింది. ఇంకో మాట కూడా చెప్పాడు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 59 సంవత్సరాల వరకు నేను 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 3,000 కాదు, ఇస్తామని చెప్పాడు. ఒక్కడికైనా ఇచ్చాడా? ఆశపడ్డారే, ప్రతి మహిళ ఆశపడ్డారే. అలాగే రైతన్నకి జగన్మోహన్ రెడ్డి 13,500 ఇచ్చాడు, నేను 20,000 ఇస్తానని చెప్పాడు. నమ్మారు. మీలాంటి నిరుద్యోగులు 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. నమ్మారు. అంటే జగన్ ఇచ్చిన పథకాలకు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలకు చాలా వేరియేషన్ కనబడుతుంది. ఇన్ని ప్రభుత్వ పథకాలు మాకు వస్తే జగన్ మంచోడే, బాగా చేశాడు, మా అన్న తమ్ముళ్ళలా చూసుకున్నాడు, కన్నబిడ్డలా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నాడు కదా, అందరి పిల్లలకి ఇస్తామంటున్నాడు కదా, ఆయనకి గెలిపిద్దామని గెలిపించారు. ఆశపడ్డారు, నమ్మారు. నమ్మి గోతులో పడ్డారు ఈ రోజు ప్రజలు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఇదే కెమెరా పట్టుకొని జనంలోకి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ లో తప్పు చేశాను, నా తమ్ముడిని ఓడించుకున్నాను, నా అన్నను ఓడించుకున్నాను, నా బిడ్డను ఓడించుకున్నాను, నష్టపోయాను. ఆ చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎన్నుకొని మేము నష్టపోయామని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ బాధను మీరు చూడండి ఒకసారి, వెళ్ళి ఆ బాధను చూడండి. ఇప్పుడు చెప్పు.
సార్ నేను ఎలక్షన్స్ టైంలో అంత సర్వే చేశాను, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆటో డ్రైవర్ని కలిసాను, వైజాగ్లో బీచ్లో చేపలు పెట్టుకునే అతన్ని కలిసాను, అందరు చేశాను. ఎవరికి ఓటు వేస్తారంటే కెమెరా పెట్టకపోతే చెప్తానని అన్నారు. కెమెరా ముందు చెప్పడానికి వాళ్ళు భయపడారు. అంటే నేను వైసీపీకి వెయ్యను అని చెప్పడానికి వాళ్ళు అంత భయపడ్డారు. అంటే భయంతో అంత జనం అక్కడ ఉన్నారు. లేదు ముగ్గురు కాదండి, నేను చాలా ముగ్గురు కాదండి, నేను నిజంగా అంటే నిజంగా అక్కడ ఉన్న చాలా మంది దాదాపు ఎంత కాదండి ఒక 20-30 మందిని అయితే కలవడం జరిగింది. అలా ఎలా అంటే నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా చెప్తున్నాను, నేను వీళ్ళని జడ్జ్ చేయకూడదు, వాళ్ళని జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు జనాలు ఇప్పుడు 7 నెలలు అయింది కదా, అంటే మీరు చెప్పండి, అంటే భయపడలేదు అంటారు అక్కడ జనాలు? సరేనమ్మా, సరే మేము ఓడిపోయాం అయిపోయింది, ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు, 7 నెలలు అయింది కదా, కనుక్కో సరే ఇప్పుడు చేయి సర్వే. ఇప్పుడు ఇలా వెళ్దాం కదా, మన ఇద్దరం మాట్లాడదాం, కనుక్కోండి. నేను వస్తాను. ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా హాయిగా ఉన్నాం అంటే నేను అలా అనట్లేదు. ఇప్పుడు 5 ఏళ్లలో డెవలప్మెంట్ అయితే లేదు కదా, గత 5 డెవలప్మెంట్ లేదు. ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎన్ని పోర్టులు పెట్టారు, డెవలప్మెంట్ కదా మీకు చూడు. ఒక నిమిషం, 4 పోర్టులు ఇచ్చారు, 4 సీ పోర్టులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? 20,000 కోట్లు. అంటే 4 సీ పోర్టులు టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? నియర్ అబౌట్ 1 lakh crores, 1 లక్ష కోట్లు ఉంటుంది. 1 లక్ష కోట్లు ఉంటే మొత్తం ఎంతమంది పనిచేయొచ్చో తెలుసా? ఒక్కొక్క పోర్టుకి 40,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంటే 40 నుంచి 50,000 బ్రతుకుతారు. మొత్తం ఎంతమంది బ్రతుకుతారో తెలుసా? కనీసం 2 లక్షల మందికి పైచిలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చు 4 సీ పోర్టుల ద్వారా. స్వాతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ తన పొలిటికల్ లైఫ్ ని కొనసాగించడం జరిగింది. సో తినికి మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గమనించి ఎలాగో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కదా, జనాలకి ఇవన్నీ తెలుస్తాయి, కొంతమందికి ఈ పథకాలు వెళ్తున్నట్టు కూడా ఇంకొంతమందికి తెలియట్లేదు, మూవీ ద్వారా మేము చూపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ అని చెప్పి ఆలోచించి మూవీ తీయడం జరిగింది. దానికోసం అరౌండ్ ఒక 1.20 crore వరకు ఖర్చు పెట్టాం. కానీ కొంచెం కెమెరా ఫెయిల్యూర్, ఎడిటింగ్ ఫెయిల్యూర్, కొన్ని జంపింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ సరిగ్గా చేయలేకపోయాం. కానీ ఎలాగైనా సరే అతన్ని చూపించాలనే ఆలోచనతో స్క్రీన్ మీద కొంచెం కష్టపడి ఎడిట్ చేసి మూవీ తీయడం జరిగింది. యాక్చువల్ గా షూటింగ్ 1 month కంప్లీట్ చేస్తాం టక్కల్ సరౌండింగ్స్ లో. పాపం తన బిజీ షెడ్యూల్ లో ఒక పక్క పాలిటిక్స్ చేస్తూ ఒక డైలీ 2 hours లో వచ్చేవాళ్ళు తన షూటింగ్ కి. ఆ 2 hours లో అన్ని కూడా సింగిల్ టేక్ లోనే చేశారు, ప్రతి ఒక్క షాట్ కూడా సింగిల్ టేక్. స్క్రిప్ట్ కూడా చూసుకుంటే శ్రీనివాస్ గారికి చాలా దగ్గరలో ఉన్నట్టుంది. అంటే స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటే అంటే పశువుల గురించి కావచ్చు, పంటల గురించి కావచ్చు, అంటే న్యాచురల్ గా వెళ్తున్నారు అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు తన పర్సనల్ లైఫ్ ని రాసుకున్నారా? అంతే, మొత్తం అంతా రియల్ స్టోరీనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసిన పథకాలు, అతను నిజంగా చేసిన రాజకీయం అన్ని కలిపి తీసిన మూవీనే అది. అంటే ఎలక్షన్ ముందు చాలా సినిమాలు వస్తుంటాయి, ఎందుకంటే మాకు ఆర్జీవి గారు మాకు ఒక ఇది ఎలక్షన్ ముందు ఒకటి తీసుకొస్తారు బాంబు. సో అలా మీరు ఎలక్షన్ ముందు ఇలాంటి మూవీ తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఎలక్షన్ లో కొంచెం టర్న్ అయ్యే అవకాశం ఉంటుందని తెచ్చారా? యాక్చువల్ గా అదే జనాలకి తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ తెలియాలి, ఇంత చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అని తెలియజెప్పాలనే మూవీ ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్ గా ఈ బిజీలో పడి నాకు కొంచెం ఓటీటీ ఛానల్స్ ప్లాట్ఫామ్ అవి తెలియలేదు. ఆ సెన్సర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకున్నాను, అన్ని చేశాను, కానీ రిలీజ్ చేయలేకపోయాను. ఈ టైంలో ఎవరో ఒక అతను వచ్చారు, మేము రిలీజ్ చేస్తాం మేడం అంటే, పోనీ అట్లీస్ట్ మీరు రిలీజ్ చేయండి, జనాలు మూవీ చూస్తే చాలు, నాకు డబ్బులు కూడా అక్కర్లేదు, జనాలు ఈ మూవీ చూస్తే చాలు అని చెప్తే వాళ్ళు మనకి చీట్ చేసి యూట్యూబ్ లో పెట్టేశారు. చెప్పకుండా థియేటర్ లో రిలీజ్ చేస్తానని చెప్పి యూట్యూబ్ లో పెట్టేశారు. అది ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ లో పెట్టినట్టున్నారు, అది కూడా బాగా ప్రమోట్ అవ్వలేదు. ఈలోగా ఎలక్షన్స్ అయిపోయి జనాలు సరిగ్గా చేరలేదు ఆ మూవీ. చేరుంటే బాగుండేది. మా పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ యూట్యూబ్ వాళ్ళతో ఆ మూవీ కూడా తీయించేశారు, దాంట్లో డిలీట్ చేయించారు. తర్వాత నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారా? జ్ఞాపకాలతోనే కాదు, జనాలు చాలా కోల్పోయారనే విధంగా కూడా పెట్టాను. చాలా పథకాలను, అభివృద్ధి పథకాలను కోల్పోయారనే విధంగా కూడా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అండ్ మీ అంటే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మీ వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ నెగిటివ్ అనేది నేను తర్వాత అడుగుతా, బట్ పాజిటివ్ లో మీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఫిట్నెస్? ఫిట్నెస్ అంటే నాకు చాలా ఒత్తిడి ఉంటాయి, ఏ మనిషికైనా ఒత్తిడి సహజం. ఒత్తిడిని ఇక్కడతో ఆపాలి, ఇక్కడ వరకు తీసుకురావాలి. నా తాలూకా అభిప్రాయం ఒకటే.
అది ఇక్కడికి వచ్చిందంటే ఒక 120 కోట్లు లాస్ వచ్చింది బిజినెస్ లో, ఇక్కడతో ఆపేయాలి. దాన్ని విపరీతంగా ప్రెషర్ కింద ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, దీనికి జబ్బు వస్తుంది, గుండెకి జబ్బు వస్తుంది, మనం దెబ్బతింటాం. కాబట్టి నేను అక్కడి వరకు ఏది చేయను. నాకు మరొక గంటలో ఉరితీస్తారన్నా ఇక్కడతోనే ఆ బ్రేక్ చేస్తాను, ఇక్కడ వరకు తీసుకురాను. ఒక ప్రాక్టీస్. 2 భోజనం, డైట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువగా తినం అంతే. అంటే ఇంకా తింటే బాగుంటుంది. మీరే నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా ఒక దగ్గర చెప్పారు, నేను అన్ని తింటాను అన్నారు. రైట్, ఈజ్ రైట్. అలాగే ఉండాలి, అన్ని తినాలి. ఇంకా తింటే బాగుండేది అన్న దగ్గర ఆపాలి. ఇంకా మొత్తం తినేద్దాం అనుకుండా ఇంకా సగం ఆకలి తీరిందా, ఇక్కడతో చాలు. ఈ రోజు నా క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుంది, ఈ రోజు నేను ఎంత నడుస్తాను, ఎంత పని చేస్తాను, దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ రోజు క్యాలరీసే బర్న్ కావు అనేటప్పుడు కొంచెం తగ్గించండి. ఆకలి వేసేటప్పుడు ఆకలి తీర్చడం కోసం తినాలి తప్ప విపరీతంగా మితిమీరినట్టు తింటే ఇలాగే ఉంటాం. ఆయన చెప్పింది రైట్. అసలు అది తినండి, ఇది తినండి, ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, లేకపోతే కొన్ని చెప్తుంటారు. ఏం కాదండి, మనిషి అన్నది పుట్టాం, ఎంతకాలం ఉంటాం. ఉండే టైంలో అన్ని తినాలి, మితంగా తినాలి. ఇంతకు ముందు మీరు ఏం తిన్నా, ఎక్కడున్నా, ఏదన్నా ప్రజల వరకు అక్కడి వరకే ఉండేది. బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఏం తిన్నా, ఎక్కడికి వెళ్ళినా అదొక ట్రెండ్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ములక్కాయలు ఒకటి. యాక్చువల్గా నేను ఒక రెస్టారెంట్ వెళ్ళాము. రెస్టారెంట్ వెళ్ళగానే ఆ బాయ్ వచ్చి, సార్ నీకు సాంబార్ ఇష్టం కదా, సాంబార్ తెచ్చేస్తాను సార్. సాంబార్ ఇంట్రెస్ట్ అంటే నాకు తెలుసు సార్, నీకు సాంబార్ ఇడ్లీ తినండి ఫాలో అవుతున్నారు. వచ్చి పెట్టేసాడు అడగకుండా, ఎందుకంటే మీకు సాంబార్ ఇష్టం కదా. మీరు ముందే చెప్పేశారు. అంటే సోషల్ మీడియాలో మీకు, అంటే మీరు ఏ వీడియో పెడతారా అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రోల్ చేయడానికో లేకపోతే నెగిటివ్ చేయడానికో. బట్ తెలిసి కూడా మీరు కొన్ని వీడియోస్ ఇంకెందుకు పెడతారు అలాంటివి? తెలిసి కూడా ఏం కాదండి, నేను క్యాజువల్ గా ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను సరదాగా నా సోషల్ మీడియాలో పెట్టుకున్న కంటెంట్ కూడా వైరల్ చేసి ట్రోల్ చేస్తే నేనేం చేయాలి చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి, అంటే సార్ రైట్ ఉన్నారు మా ఛానల్ తరఫున, తనకి ఏమంటే ఇష్టం ఏంటంటే ఒకటి చెప్తే. ఆల్రెడీ చెప్పాను, శ్రీనివాస్ గారికి వెజిటేరియన్ లో సాంబార్ ఇష్టం, పొటాటో ఫ్రై ఇష్టం, వంకాయ ఫ్రై ఇష్టం, గుత్తొంకాయ ఇష్టం. నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు ఇష్టం, ఆల్రెడీ ఇప్పుడు చేశాను. ఎగ్ ఇష్టం, ఫిష్ ఇష్టం, ప్రాన్ ఇష్టం, మటన్ లివర్ ఇష్టం. సో ఏదైనా నాకు అతను చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఏదైనా తినాలి, బట్ లిమిటెడ్ గా తినాలి. సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఇష్యూ ఏంటంటే, సో తిరుమల ఇష్యూ. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అసలు ఏంటి సార్, దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే. చాలా మంది దానికోసం కొట్టేసేస్తారు. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సో మీడియాకి ఎందుకు ఇలా మొహం చాటేసుకున్నారు? తిరుపతి అన్నది మేము ఇప్పుడు చాలా సార్లు వెళ్ళాం, ఎవ్రీ మంత్ కూడా వెళ్తాం. ఎవ్రీ మంత్ వెళ్ళటం అది ఒక ఆనవాయితీ. ఎందుకంటే మేము మా ఇంటి ఇల్లు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఎవ్రీ మంత్ వెళ్తాం. మా ఇంటి వెలు అది ఒక నెల అయిందంటే వెళ్ళకపోతే మైండ్ అంతా ఇంకటే ఉంటుంది, వెళ్ళి వచ్చేస్తాం స్వామిని చూసుకుని. శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి అని మేము 4 అన్నదమ్ములు, ఒకటి చనిపోయినాడు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు. వారి పేర్లని, వారి నామాలనే పేర్లుగా ఎందుకు పెట్టుకున్నాం? ఆయన భక్తులు మేము, ఆ ఇంటి విలువెల్పు మాకు. అలాంటి స్వామి దగ్గర ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత నిష్ఠతో ఉండాలో బయలుదేరిన దగ్గర నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఇలా ప్లాన్ చేసుకున్న మాకు మా వ్యక్తిగత జీవితాన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి. ఈ మధ్య లడ్డు వివాదం తీసుకొచ్చారు. లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు మాట చెప్పింది, విలువైన మాట చెప్పింది. మనకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలన్నది సుప్రీంకోర్టు ఒక చంప మీద చర్చ చెప్పారు. ఏంటది? డోంట్ మేక్ పొలిటికల్ డ్రామాస్. రాజకీయంగా డ్రామాస్ ఆడకండి, దేవుణ్ణి మీ రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు. బ్రహ్మాండమైన మాట. అలా చెప్పారంటే సుప్రీంకోర్టు మనం ఎంత తప్పు చేస్తున్నామని అర్థం. లడ్డు వివాదం, ఓకే, సుప్రీంకోర్టు కమిటీ వేశారు, దానిపైన అదే వివాదం ఏంటన్నా తేలుతుంది. ఈలోగా మేము తిరుపతి వెళ్ళాం. ఈమె వెళ్ళకూడదా? ఎప్పుడు వెళ్తున్నాం కదా. ఈమె గతంలో బ్రహ్మోత్సవాల్లో కోలాటం చేశారు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి అనుభవం చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈసారి అలాగే వెళ్ళాం, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని. దర్శనం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి, నేను టీటీడీ వారికి కానీ విమర్శకులకు కానీ, కొన్ని ఛానల్స్లో చేస్తున్నటువంటి విమర్శకులకు కానీ, డిబేట్లో మాట్లాడుతున్న వాళ్ళకి కానీ, లేదా విశ్లేషకులు కూడా చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే. నేను టీటీడీలో ఉదయం 5 గంటలకు అడుగు పెట్టాను 7వ తారీఖు. 7:30 కల్లా మా దర్శనం అయిపోయింది.
వెళ్ళిపోయాం. అలాగే సాయంత్రం 4 గంటలకి మళ్ళీ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాడ వీధులు 4 కూడా ఓకే. నడుచుకుంటా స్వామివారు ఇంకా మరో 6 గంటలకు వస్తారు పురవీధుల్లోకి. ఆ వీధుల్లోకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఒకసారి స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందామని చెప్పి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని మాడ వీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడ వీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను. నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని ఉద్దేశించి, అలంకరణను ఉద్దేశించి, స్వామివారి తాలూకు ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు. అలాగే మేము మా అనుకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు. ఎందుకబ్బా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని, ఏమనంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని వాళ్ళని చెప్పినప్పుడు కూడా వినలా. ఈమె కూడా వెళ్తుంటే మా వివాహ విషయాలు అడగటం, ఇది దేవాలయం, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ ఇది సందర్భం కాదని వారలుగా చాలాసార్లు చెప్పాం. ఆయన గుచ్చి మరి ప్రశ్నిస్తుండటంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాతే మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. తను అదే చెప్పడం జరిగింది. ఇలా ఒక డిఎస్పీ గారు, ఒక నిమిషం, ఒక డిఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాని ఆయన పంపించారు. ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చోండి సార్ అని మా ఇద్దరికి చెప్పారు. దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆ విధంగానే మేము కూర్చున్నాం. నేననేది అంటే ఉదయం 5 నుంచి 7:30, 8 వరకు ఉన్నాను. అలాగే సాయంత్రం 4 నుంచి ఇంచుమించు రాత్రి 7:30, 8 వరకు ఉన్నాను. ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, అవి రప్పించుకోండి. ఆ ఛానల్స్ వాళ్ళు, విశ్లేషకులు అందరూ రప్పించుకోండి, ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి. అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ, అపచారం చేసినట్టు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కానీ, నేను బ్లూ షర్ట్ ఆమె రెడ్ సారీ, మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కానీ, ఆలయ ప్రాంగణంలో ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రెడీ. అదే కదా మేము చెప్తున్నాం. మీరే అన్నారు కదా ఇక్కడ ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, కారు ఎక్కామా, కారు దిగామా, ఎందుకండి ఇవన్నీ? దువ్వాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ, లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, ఎమ్మెల్సీగా కూడా మేము ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా, దోపిడీలు చేశానా, భూకబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, లంచం తీసుకున్నానా? తీయండి, తీసి నా పైన కేసులు కట్టండి, నన్ను జైల్లో పెట్టండి, నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ఇది దమ్ము అంటే, ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే. అంతేగాని నేను తిరుపతి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి? గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు కొంతమంది, అంటే ఇది 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడారు. సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా? చేయొచ్చు, తప్పేం లేదు. నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు. నాకు తెలియదు. నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2008 నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం. ఆయన 2014 అని చెప్తారు, కాదు 2008. 2008లో నేను పిఆర్పిలో ఉన్నాను. రాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. చిరంజీవి గారు నైస్ జెంటిల్మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మ్యాన్ చిరంజీవి గారు. నేను ఎప్పుడు ఆయనకు గౌరవిస్తాను. వెళ్ళిన రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా, చాలా విలువనిచ్చి నాకు చూశారు, టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ నెల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు. ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది. ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన వాళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీరందరూ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు. చిరంజీవి గారు ఈజ్ ద ఒక లెజెండరీ పర్సనాలిటీ. అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ. 2014 నుంచి మాట్లాడతారేంటి? మేము జనసేన, మేము పవన్ కళ్యాణ్, ఇవన్నీ ఏంటబ్బా? 2008 నుంచే నేను ఉన్నానబ్బా. చిరంజీవి గారితో 2008 నుంచి ట్రావెల్ చేశాను. ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అప్పటికే మాది కాంగ్రెస్, యాక్చువల్గా నా లైఫే నా కాంగ్రెస్. అలాంటిది కాంగ్రెస్లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు గారి నిర్ణయంకి వ్యతిరేకంగా నేను పనిచేశానని నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాను.
అప్పటికి నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. సస్పెండ్ చేసిన కారణంగా ఆ పార్టీకి నేను దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. చిరంజీవి గారు నన్ను పిలవటం జరిగింది. చిరంజీవి గారితో ఉన్నాను. చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లోనే కలిపేస్తుంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి, ఆ లీడర్స్తో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావటం, పార్టీ పెట్టడం, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మళ్ళీ పాతగా ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు జిల్లాకు పరిచయం చేశారో, దువ్వాడ శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనతో నేను అత్యంత అనుచరుడిగా ఉండేవాడిని. ఆయన ఆశస్సులతోనే ఇలా ఈ స్థాయికి వచ్చిన నేను కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఒక గొప్పగా వ్యక్తిగా నాకు ఒక దైవంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాను. అంతేగాని నేను అన్నది ఏంటంటే సార్, ఇంత రాజకీయ జీవితంలో ఇది నా పర్సనల్ ఇష్యూ. నా పర్సనల్ ఇష్యూని అలా పరుషంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రులకి చెప్పులు చూపించడం, చెప్పించుకొడతానని, చెయ్యిందని చేస్తా, దగ్గరకు వస్తే కొట్టేస్తానని నాకు ఆయన అన్న మాటలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ స్థాయి ఎంత అనటం, ఇవి నాకు చాలా కోపాన్ని తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నాకు కోపాన్ని వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నేను నాకు తట్టుకోలేక చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చాను, గట్టిగా ఇచ్చాను, ఇస్తాను కూడా. అలాంటిది ఏదైనా జరిగితే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఇదే మనసులో పెట్టుకొని ఉంటారా, లేకపోతే మళ్ళీ నా పిల్లలంతా అటు వెళ్ళే అవకాశం? నేను పార్టీకే ఉంటాను. మాధురికి టికెట్ ఇస్తే మాధురికి చేస్తాను. అంతే, పార్టీ ముఖ్యం సార్, పార్టీ తల్లి లాంటిది. సీరియస్ టాపిక్ అయిపోయింది. మాధురి గారి సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువగా డాన్సరా, సింగరా అన్ని ఒకేసారి చూపించేస్తారు అందరికి. నేను యాక్చువల్ గా భరతనాట్యం, క్లాసికల్ డాన్స్, అలాగే క్లాసికల్ సింగర్, రెండు. క్లాసికల్ సింగర్ ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది, కరిగిపోయాను. ఒకసారి పాడదాం. ఎన్నిసార్లు కావాలి మా ఛానల్ కోసం, మాకు కావాలి కదా. ఇప్పటికి చాలా ఛానల్స్ లో ఈ కరిగిపోయాను, కర్పూర్ వేన్లా అని వేసేస్తున్నారు. ఇంక చాలండి, మరి వద్దండి. ఏం ఇప్పటికి చాలా ఎన్నిసార్లు అండి ఆ పాట పాడిస్తారు. మర్చిపోయాం, మొన్న హైదరాబాద్ రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చుంటే రెస్టారెంట్ వాడు కరిగిపోయాను కర్పూర్ వేన్లా అని సాంగ్ ప్లే చేశాడు. అంటే మిమ్మల్ని బాగా ఫాలో అవుతారు అయితే. చాలా బాగా ఫాలో అవుతారు. సింగర్ కన్నా మంచి భరతనాట్యం, అది తెలుసు, చూసాను, అది ఒరిజినల్ ఫ్యాక్ట్. భరతనాట్యం బాగా చేస్తారు. చాలా మంది విద్యార్థులు కుస్తీగా నేర్పించారు. కరిగిపోయాను కర్పూర వేనలా, కలిసిపోయాను నీ వంశధారలా. సో ఈ సాంగ్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా చాలా మంది. నేను అప్పుడే కనెక్ట్ అయ్యాను, అందుకని ఇక్కడ నవ్వుతారు. సో అంటే మీ గురించి మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆవిడ చెప్పారు మీలో నచ్చిన క్వాలిటీస్. మీరేంటంటే ఒక కార్యకర్తలో పర్టికులర్గా చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నప్పుడు అందరు కార్యకర్తలు వస్తారు, ఆ పని ఏంటి, ఆ టార్గెట్ ఏంటి చూసుకొని వస్తారు. మీరు మాధురి గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఇంటి గడపలో అడుగు పెట్టిన దగ్గర నుంచే టార్చర్. పనివాళ్ళు వండే వంట డైనింగ్ టేబుల్ మీద ఉంటే వెళ్ళి తిందామంటే కూడా ఆ టార్చర్కి ఒక్కొక్కసారి తినలేని పరిస్థితి. వాణి టార్చర్కి పనివాళ్ళు వండితేనే తినే అలవాటు. ఇన్నున్నా సరే, ఇంత వ్యాపారాలు, ఇంత డబ్బులు, ఇంత హోదా, ఇంత స్థితి ఉన్నా సరే ఇంట్లో ఎప్పుడు సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంట వెళ్ళి ఓడిపోయాను కాబట్టి బయట గెలవలేకపోయాను అన్నది కూడా నేను అర్థం చేసుకుంటాను. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని కూడా వాణి పిఆర్పీలోనే నాకు వార్నింగ్ ఇచ్చింది ఆ ఎన్నికలో. సో ఇవన్నీ కూడా పడిన నాకు ఇంటికి తాళం వేసేసిన తర్వాత గత 2 ఏళ్లలో నాకు భోజనం వండి పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ తర్వాత మాధురి. ఏంటి, నాకు భోజనం వండించే వాళ్ళు ఉంటారా, పెట్టేవాళ్ళు ఉంటారా? మన పరిస్థితి ఏంటి అసలు? పనుల మీద ఆధారం. ఇది విచిత్రంగా ఉంటాయి వినేవాళ్ళకి, ఇలాంటివి ఉంటాయా అంతే. కాబట్టి ఆ పరిస్థితులు రీత్యా మొదటిసారి ఎప్పుడైతే అలాగా జరిగాయో, సరే నా అవసరానికి, నా ఆకలికి, నా పరిస్థితులకి రాజకీయం ఫీల్డ్లో తిరుగుతాను, టయానికి భోజనం, టయానికి టీ కాఫీలు, నాతో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కడి కాదు, నాతో ఎంతమంది ఉన్నారు సార్తో 25 మంది ఉన్నారు, 25 మందికి భోజనాలు. ఇలా ఏర్పాట్లు చేస్తుంటే 2 సంవత్సరాలు చూశాను. ఏంటి అంత డబ్బు కోసమో ఇంకోటో కాదు. అప్పటికి నాకు టికెట్ తీసేశారు, వాణికి టికెట్ పోయింది,
ఇవన్నీ గొడవలు ఉన్నాయి, ఇంకేముంది నా దగ్గర, ఎందుకు నాకు ఈవిడ చేస్తున్నారు? ఈవిడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఒంటరిని చేసి మా కుటుంబం వల్లే పోయింది, అయినా పాపం ఇన్ని బాధలు పడుతున్నారు, నాకేముంది అసలు టికెట్ ఇస్తారని నాకు తెలియదు కదా. ఇన్ని బాధల్లో ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కష్టాల్లో ఉన్న నేను, కుటుంబానికి దూరమైన నేను, ప్రేమ ఆప్యాయతలు కరువైన నేను మానసికంగా దగ్గరయ్యాను. ఓకే, ఆ రీజన్సే ఆమెకు దగ్గర అవ్వడానికి నాకు ప్రధానమైన కారణం. ఎవరో ట్రోల్స్లోను ముసలోడికి దసరా పండుగ ఇంకేవో చెప్తే అది వాళ్ళ ఇష్టం చెప్పుకొని, కానీ నేను దగ్గర అవ్వడానికి కారణం అది. నేను దగ్గర అవ్వడం పెద్ద గొప్ప విశేషం ఏంటి కాదు, ఆమె నాకు సేవ చేయటం గొప్ప విశేషం. అంటే ఇప్పుడు ఇంకా 2 years అయితే 60 సంవత్సరాలు అనుకోవచ్చు. ఈ 60 సంవత్సరాలు మీ ఫిట్నెస్, మీ ఆరోగ్యం మీరు చూసుకోండ్రు ఇప్పటి వరకు వచ్చు. మిగతా 40 సంవత్సరాలు ఆవిడ యొక్క చేతి వంటతో బాగించేస్తాం అనుకుంటారా? మరి అదే అదృష్టం కింద భావిస్తుంది, చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే స్పెషల్ కోడి వస్తానే ఇప్పటికీ ఆమె వడ్డించి ఆమె పెట్టేటప్పుడు నేనే వేసుకుంటుంటాను, మళ్ళీ వచ్చి తన మధ్యలో వేస్తాను. నాకు అలవాటు లేదు కదా వడ్డించడం అనేది, ఇప్పుడు వడ్డిస్తే తినటం అలవాటు పడుతుంది. అంటే చూసుకుంటే చాలా అదృష్టం సార్ నిజంగా. అంటే బయట ఎలా ఉంది ఏంటనేది మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే మనం పాజిటివ్కి వెళ్ళినా నెగిటివ్కి వెళ్ళినా వాళ్ళు అనాలి. దయచేసి నేను మీ ద్వారా తెలియజేస్తుంది, దయచేసి రాంగ్ యాంగిల్లో ఆలోచించకండి. నాకు ఒక రాజకీయ జీవితం అంటూ ఉంది, త్వరలో అది నేను ప్రారంభించాలి. అది ఏ పార్టీయా ఏంటి అన్నది అనవసరం, ప్రజలకు సంబంధించి ప్రజలతో అండదండలుగా ఉండి పనిచేయవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. నన్ను ఆ ట్రాక్లోకి తీసుకెళ్లే పరిస్థితుల్లో మీరు సహకరించండి, విమర్శించండి, చేయండి, తప్పేం లేదు. అంతేగాని ఎదుర్కోండి. రండి, రేపటి నుంచే జన సైనికులు అంటారు, నువ్వు కారుతో పెడితే తగలబెట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తాం. చంపేస్తే అందరం చచ్చిపోతాం, నరికేస్తే 1 నిమిషం, కారుతో తగలబెట్టేస్తే అరగంట. దెన్ తర్వాత ఆ పరిణామాల్ని ఎదుర్కోగలరా? ఆ తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయి? తర్వాత దువ్వాడ శ్రీనివాస్ నడి రోడ్డు మీద చంపేస్తే తర్వాత మీ జీవితాలు ఎలా మారిపోతున్నాయి ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి అలాంటి మాటలకు వెళ్లకుండా రాజకీయంగా మీరు నన్ను ఎదుర్కోండి. కూటమి ప్రభుత్వానికి చెబుతున్నా, కూటమి పార్టీల తాలూకా అభిమానులకు కూడా చెబుతున్నా, రాజకీయంగా యు కమ్ ఫేస్ మీ. నేను కూడా మీకు వదలను. చేసే ప్రతి తప్పుని, ప్రభుత్వం తాలూకా ప్రతి పనిని ఎండగడతాను, ప్రజా గొంతై మాట్లాడతాను, చాలా ఫెరోషియస్గా ఉంటాను. రండి, ఎదుర్కొందాం. అంతేగాని దువ్వాడ సీనేమో మాదిరితో ఉన్నారు ఏంటే నీచమైన మాటలకి ఎందుకు ఈ దిక్కుమాలిన ఆలోచనలు చెప్పండి. అది ట్రోల్స్ చేసుకోవడం, మీమ్స్ చేసుకోవడం ఏమొస్తుంది? ఎస్, మేమున్నామయ్యా. ఎవడైతే విమర్శించాడో, ట్రోల్స్ చేశాడో వాడు కూడా దయచేసి దమ్ముంటే షట్టిప్ వస్తే వాడి మచ్చలు నేను చూస్తా, వాడి మచ్చలు నేను చెప్తాను. ఎందుగా మాట్లాడతారు? ఎవడికి ఎన్ని మచ్చలు ఉండాలో ఉన్నాయి, అందరికీ అన్నీ తెలుసు. నోరు మూసుకొని ఆ విమర్శకులందరూ కూడా మీ పని మీరు చేయండి. లేదు, అందరికీ మచ్చలు ఉంటాయి, రహస్యంగా దాచేస్తారు. నేను బయటికి చెప్పాను, నాకున్నది అదే. చెప్పారా? చెప్పాల్సి వచ్చింది. మేము చెప్పారు. ఏమి మాధురి ఎవరో తెలియదు అని నేను చెప్పొచ్చు కదా. నేను చెప్పొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ గారు ఎవరో తెలియదు, నేను ఒక జస్ట్ కార్యకర్తనే అని. మీరు రారు కదా, మరి రారు కదా. చెప్పాం, దమ్ముంటే మాలాగా తప్పు చేస్తే చెప్పగలడా ఎవడైనా? చెప్పనండి. ఆడు చక్కా విప్పినట్టు. చొక్కా విప్పడం అంటే అర్థం ఇది. నేను చొక్కా విప్పి వాస్తవాలు చెప్పాను, మీరు చొక్కా విప్పండి. ఇంకోటి ఏంటంటే, అంటే పెళ్లి అనే వివాహం వేరు, ఆ బంధం వేరు. అంతవరకు ఎంత లివింగ్ లో ఉన్నా దాని లివింగ్ అక్రమ సంబంధం అంటారు. బట్ మీరు మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఏంటి ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? సమాజం నచ్చినా నచ్చకపోయినా వీఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటున్నాం, పార్టీ కార్యక్రమాలు చేస్తాం, ముందుకు వెళ్తాం, అన్ని ఏం చేయాలనేది మేము చేసుకుని వెళ్తుంటాం. గత చరిత్ర ఎలా జరిగిందో ఇంకా జాగ్రత్తగా ప్రజల్లో కష్టపడి పని చేసుకుంటాం. నాకు తెలిసిన 25 సంవత్సరాల జీవిత రాజకీయంలో నన్ను 0కి తెచ్చిపెట్టింది వాణి. 0 నుంచి మళ్ళీ లేస్తాను, పడిన దగ్గర నుంచే లేస్తాను, పోయిన దగ్గరే మళ్ళీ సంపాదించుకుంటాను, ఇక్కడి నుంచే లేస్తాను. ఇందులో ఛాలెంజ్. అంటే 0కి తీసుకొచ్చింది వాణి, 0 నుండి మళ్ళీ 100 తీసుకెళ్తుంది మాధవి గారు. భాగస్వామి అవుతారు, బాధ్యత తీసుకుంటున్నారు కదా. మరి తన బాధ్యత తీసుకుంటే కదా నేను ఇవన్నీ చేయగలను, లేకపోతే నేను ఒక్కడిని చేయగలను, చేయలేదు. సో అది నాకు అడ్వాంటేజ్ అంటున్నాను. అందుకే నేను అదృష్టవంతుడు అంటున్నాను. అయితే నేననేది ఏంటంటే, ఈ చేస్తున్న దానిలో మేము చేసిందంతా చెప్పేసినాం. ఇంక తిరిగితే మాధురి కారు దిగింది, లెఫ్ట్ సైడ్ నుంచి దువ్వాడ శ్రీనివాస్ దిగాడు, ఫోటో ఇప్పుడు తీసుకోండి.
ఇప్పుడు తీసుకోండి ఫోటోలు. ఇక నుంచి రాజకీయం గురించి మాట్లాడదాం, వ్యక్తిగతాన్ని పక్కన పెడదాం. మేము సేవ చేయాలనుకుంటున్నాం, మేము సేవకులమే. ప్రజలు ఏదైనా కష్టం ఉంటే చెప్పండి, సంతోషంగా రండి, మాట్లాడదాం. మాకు తోచింది మేము చేస్తాం. ఏంటో పెళ్ళి అన్నది కోర్టులో ఉంది కాబట్టి వ్యవహారం. ఆమె కూడా ఇంకా లీగల్గా అప్రోచెస్ ఉన్నాయి వాళ్ళ హస్బెండ్తో, నావి కూడా కోర్టులో ఉన్నాయి. ఆ వివాదం తేలకముందు అది మాట్లాడడం చట్టపరంగా నేరం, అది నేను చేయకూడదు. అది అయిన తర్వాత మీ అందరికీ చెప్పే ఏదో ఒకటి చేస్తున్నాను. తప్పకుండా. అండ్ సార్ ఇంకోటి ఏంటంటే, అంటే ఇది కొంచెం ఎలా అంటే, మన గుండెల మీద పెరిగిన బిడ్డలు సో మనకి ఎదురు తిరిగితే ఆ బాధ నలుగురు చెప్పుకోలేరు. సో మీ అంటే కూతుర్లు అనేసరికి తండ్రికి బాగా అటాచ్డ్ అయ్యి ఉంటారు. సో ఎందుకు మీ కూతుర్లు ఒక్కసారిగా అంత నెగిటివ్ అవ్వడానికి కారణం ఏంటంటారు? అంటే మీరు తప్పు చేశారని అనుకుంటారా? లేదు, ఏం తప్పు చేశాను? అంతర్జాతీయ నేరాలు ఏమైనా చేశానా? హత్యలు ఏమైనా చేశానా? మానభంగాలు చేశానా? ఎవరి ఆస్తులైనా దోపిడీ చేశానా? వాళ్ళకి అగౌరవం పరిచే పని ఏదైనా చేశానా? చెప్పాలి కదా. ఏం చేశాను? మీకు గుండెల మీద పెట్టి పెంచి పోషించి డాక్టర్స్ని చేశాను. ఒక పాపకు ఘనంగా మ్యారేజ్ చేశాను, ఇంకో పాపకి చేయాలి. ఈ పరంపరలో నా రాజకీయ జీవితంలో అమ్మకి నాన్నకి మధ్య చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ అమ్మాయినా ఒకటే నాన్నైనా ఒకటే తల్లి పిల్లలు సాధారణంగా అనుకుంటారు. అలాగే అంతవరకే ఉండాల్సింది. అనవసరంగా ఆ పిల్లల్ని, నేను ఇప్పటికీ మంచి పిల్లలు, ఆ పిల్లల్ని పాడు చేసింది, వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసింది వాణి ఒక దుర్మార్గురాలు, ఒక నీచురాలు. తన కోరిక కోసం, తన ఆలోచన కోసం భర్తను నాశనం చేసింది, రాజకీయాన్ని నాశనం. మాకు నమ్మి మాకు స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసుకు బాధ పెట్టింది. తన స్వార్థం కోసం పిల్లల్ని నాశనం చేసింది. పిల్లలకి నాన్నమ్మ అని పిలవనివ్వదు, వాళ్ళమ్మ అనిపిస్తుంది. పిల్లలకి చిన్నాన్న అని మా తమ్ముళ్ళని అనిపించదు, వాళ్ళ తమ్ముళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే తంది అదే భాష. మీ అమ్మ మీ తమ్ముళ్ళు, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముళ్ళు, అత్త అని అందరు. ఇది దుర్మార్గం, మరిది అని అందరు. ఆవిడ కోణాలు పిల్లల్లో కూడా. నేను మగాడు ఇంట్లో ఉంటాడండి, తండ్రికి పరిచయం చేసేది ఎవరండి భూమి మీద? తల్లే కదా. ఫస్ట్ తల్లి పరిచయం, నాన్న, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అని తల్లి పరిచయం చేస్తేనే తండ్రి ఎవరో తెలుస్తుంది, చుట్టాలు ఎవరు, బంధువులు ఎవరు, స్నేహితులు ఎవరు తెలుస్తుంది పిల్లలకి. మరి పిల్లలు ఇలా మాట్లాడారంటే కారణం ఎవరు? 100% వాడిని పిల్లలు కాదు. నా పిల్లలు మంచివాళ్ళు, ఎప్పుడు మంచివాళ్ళు. అదే నేను తప్పుకొని తీసుకోను, నా బాధ్యతలు నేను నెరవేరుస్తాను. ఐదుగురు పిల్లలకి మీరు బాధ్యత. మాధురికి నా 2 పిల్లలతో పాటు మాధురికి మాకు 5. మేమిద్దరం 5 ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకుంటారు. 100% నా పిల్లలుగా నేను చూసుకుంటాను. వాళ్ళకి ప్రయోజకులు చేయాలి. మా వాళ్ళు నష్టపోకూడదు. అదొకటి మీకు తెలియజేస్తున్నాను. మేమిద్దరం తీసుకున్న నిర్ణయం వల్ల, వాణి వల్ల, తిను వల్ల, నా వల్ల ఏదో మొత్తానికి మా కుటుంబం రోడ్డుని పడ్డారు. ఈ పడిన దానివల్ల ముందు నష్టం జరగకూడదు పిల్లలకి. ఫస్ట్ మా కాన్సన్ట్రేషను, మా తాలూకా సెక్యూరిటీ, ఆ స్థాయి గౌరవం ఇవ్వాల్సింది పిల్లలకి. పిల్లలు ఎంతమంది? 5 పిల్లలకి మేము చూస్తాం. 2 సమాజానికి, 2 స్నేహితులు, 3 స్నేహితులకి, పార్టీకి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా మేము ముందుకెళ్తాం. ఎక్కడ నష్టం రాకుండా. ఇది మా వ్యక్తిగత జీవితం. మమ్మల్ని వ్యక్తిగతంగా విడిచిపెట్టేసి మిగతా రకాలుగా అందరం మాట్లాడుకుందాం. మా వల్ల వాణికి ఏ లోటు లేదు. బ్రహ్మాండంగా ఆస్తులతోని మంచి బంగ్లాలు. ఇప్పుడు వెళ్ళి మీ కెమెరా పట్టుకొని చూడండి, ఇంద్రభవనంలో ఉంటుంది బిల్డింగ్. 6 కోట్లతో కట్టాను. అక్కడ హాయిగా తనుంది. ఆస్తి రాసేసాను. తనకి ఏ లోటు లేదు, పిల్లలకు ఏ లోటు లేదు. ఇంకేమైనా ఉంటే ఈమె పిల్లలు చిన్నపిల్లలు, ఇంక ఈ పిల్లల్ని పెంచాలి, ఒక స్థాయికి తీసుకురావాలి. లోటు లేదు, ఆర్థికంగా లోటు లేదు, ఆర్థికంగా లోటు లేదు. వాళ్ళకి కూడా దృష్టి పెట్టి నా వల్ల, తన వల్ల వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అవసరం మాకు. దువ్వాడ శ్రీనివాసరావు గారికి అమృత గడియలు స్టార్ట్ అయ్యాయా అనుకుంటున్నాను. మంచి స్టార్ట్ అయింది. అంతే కదా, మంచి స్టార్ట్ అయింది. సమస్య ఇది వాణికి ఏంటంటే మధ్య నన్ను గొడవండి. ఇప్పుడు మీరు 20-25 ఇయర్స్ ఏదనుకుంటారో ఆ సమస్యలు అన్ని పోయి ఒక్కసారిగా మీరు ఓపెన్ అయిపోయారు. ఇక్కడ నుండి అయిపోయింది అని అనడం, అక్కడ నుండి ఇంకా మీకు మీ లైఫ్. వాణి తను పెట్టిన మెసేజ్ల ప్రకారం తన పేరు నాకు ఎత్తొద్దు అన్నది. హస్బెండ్ వైఫ్ అని చెప్పొద్దని చెప్పింది. నీకు 4 నెలల్లో నాంతు చూపిస్తానన్నది. నీకు విడాకులు ఇచ్చేస్తాను, సెటిల్మెంట్ చేసుకుంటానని చెప్పింది. ఈ బిల్డింగ్ నీకు నువ్వు కట్టుకుంటే కట్టుకో, మాకు సంబంధం లేదని చెప్పింది. ఇవన్నీ మెసేజ్లు ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. ఇది ఎప్పుడు
23వ సంవత్సరం ఆగస్టు గత ఏడాది పెట్టిన మెసేజ్. అప్పుడు వీడిది మళ్ళీ మధ్యలో ఎందుకు సార్ ఏంటి మరి అంతే కదా, రీసెంట్ గా ఆమె మెసేజ్లు మీరు చూసి మాట్లాడండి. ఇదంతా డ్రామా కావాలనే క్రియేట్ చేసింది. సో సూపర్. అండ్ మాధవి గారు ఫైనల్ గా అసలు అంటే లేడీస్ కంటే కొన్ని డ్రీమ్స్, కొన్ని ఆశలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.